ఇవన్నీ కరుస్తాయి. ఫుల్ రాకపోతే ఇంకేట వస్తుంది టైఫాయిడ్. కొంచెమే తగ్గిందా? తగ్గినట్టు ఉంటుంది, తగ్గట్లేదు. వేడిగా ఉందా ఒళ్ళు? ఎక్కడ తల ఇప్పుడు వచ్చారు డాక్టర్. ఏ టైం అవుతుందో. పకోడీ తిన్నావా? పకోడీ మొత్తం పొడైపోయింది. వచ్చిందిలే. తగ్గిందా సార్? ఏంటి జ్వరం తగ్గిందా? లైట్గా ఉంది. టీ తాగి అయిపోయిందా? అదేం లేదు, ఈ పరగొడుపు ట్యాబ్లెట్ అయ్యి. టిఫిన్ తేడానికి వెళ్తున్నాను. అసుకి ఇడ్లీ, నాకు ఇడ్లీ, మా అమ్మకి పూరి అంట. ఇక అమ్మ తెచ్చాను. సర్లే. మిక్సవా? సరే. టైం వచ్చి 10:30 అవుతుంది. ఈరోజు బాగా లేట్ అయిపోయింది అనమాట. ఎందుకంటే టిఫిన్ తేడానికి వెళ్ళాను కదా. టిఫిన్ తేడానికి వెళ్తే అక్కడ లేట్ అయిపోద్ది, అరగంట అక్కడే వేస్ట్ అయిపోద్ది అనమాట. అండ్ ఈరోజు కూడా చాలా లేట్గా లేసాను నేను. సో దానివల్ల షాప్కి వచ్చినప్పటికే 10:30 అయిపోయింది. వచ్చిన వెంటనే ఇంకా దీపం పెట్టేసి ఇంకా కూర్చున్నాను. మేమైతే సాక్షి పేపర్ ఆపేసిన తర్వాత ఈనాడు పేపర్ వాళ్ళు వచ్చారు, బురదనిసారనమాట. వేసుకోండి, మాకు టార్గెట్స్ ఉన్నాయి ఇవి అవి అని అంటే మరి వేసుకున్నాము. ఈనాడు పేపర్, ఈనాడు అయితే చదవట్లేదు కానీ మరి ఈ నెల వేసి ఆపేస్తానని చెప్పారు. సో ఓకే, వాళ్ళకి ఎందుకు డిసప్పాయింట్మెంట్ పెట్టమని చెప్పి ఇంక ఈనాడు పేపర్ అయితే వేయించుకుంటున్నాము. ఇంకా చూడాలి, బోనీ అయితే ఇంకేం పడలేదు. 10:30 అయింది, తీసిందే లేట్గా. ఇంకా బోనీ మనం కొంచెం బేగ తీస్తే బోనీ బేగ పడుతుంది. చూడాలి మరి ఎవరు వస్తారు ఏంటన్నది. ముందుకు బోర్డు గట్టి పెట్టేసి ఇంకా మొత్తం నీట్గా చేస్తాను అని కూర్చున్నాను అనమాట. చూద్దాం.
ఐడియా లేదన్న. లోపల మార్కెట్ లోపల విన్నాను కానీ ఐడియా లేదు. ఇప్పుడే తినేసి అలాగా కూర్చున్నాను. ప్లేట్ కూడా కడిగేసాను. ఈరోజు పప్పు గోంగూర పప్పు అనమాట. గోంగూర పప్పు బెండకాయ కర్రీ చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా ఏం చేయాలి అర్థం కాక ఎండ అయితే మాత్రం చాలా గట్టిగా ఉంది. 2 అయింది టైం, 2:10 అయింది అనమాట. మార్నింగ్ నుండి అయితే బిజినెస్ అయితే ఏం లేదు, చాలా డల్గా ఉంది ఈరోజు అయితే. సో ఏం చేయాలి అర్థం కావట్లే, అలా కూర్చున్నాను. ఈవినింగ్కి చూడాలి బిజినెస్ ఏమైనా అయితే. ఈవినింగ్ 4 to 6 వరకు 7 వరకు పర్వాలేదు. కొంచెం అంటే కొంచెం చల్లగా ఉంటుంది కదా, ఆ టైంలో వస్తారు. అయినా కొంచెం అన్ సీజన్ వల్ల కస్టమర్స్ అయితే పెద్దగా రావట్లేదు లేండి. కొంచెం సీజన్ స్టార్ట్ అయితే మళ్ళీ కొంచెం బిజినెస్ అనేది ఉంటుంది. ప్రజెంట్కి అయితే ఆల్సో ఇందాకే మెసేజ్ చేసింది, ఇంజెక్షన్స్ అయితే అయిపోయాయంట. ఇంకా ఈరోజు నైట్ రేపు మార్నింగ్ ఉంటాయి ఇంజెక్షన్స్. అవి అయిపోతే ఇంకా కంప్లీట్గా రేపు రెస్ట్ తీసుకుంటానని చెప్పింది. ఇంట్లో అలా ఉన్న బోర్ కొట్టేస్తుంది, రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చేస్తాను అని చెప్పింది. సరే నీ ఇష్టం అని చెప్పాను. తీసుకుంటే రెస్ట్ 2 రోజులు తీసుకొని షాప్కి రా అని చెప్పాను. మరి ఏం చేస్తుందో తెలీదు. ప్రజెంట్ అయితే నేనే ఉంటున్నాను, షాప్ అయితే నేనే చూసుకుంటున్నాను. చాలా హెడేక్గా ఉంది. టైం వచ్చి 6:30 అయిపోతుంది. అసలు లేదు కదా, టీ తేడానికి కూడా అవదనమాట. సో ఎవరికైనా చెప్దామన్నా సరే పెద్దగా ఇక్కడ ఎవరు నాకు తెలీదు. అయినా మన గురించి ఎవరు తెస్తారు చెప్పండి, మనమే తెచ్చుకోవాలి ఎందుకైనా సరే. రోజు ఈవినింగ్ టీ తాగడం అలవాటు అయిపోయి ఇంకా అస్సలు ఉండలేకపోతున్నాము. 3 డేస్గా అసలు లేదు. మ్యాక్సిమం రేపు కానీ ఎల్లుండి కానీ తను వస్తే ఇంకా టీ తెచ్చుకోవడానికి కూడా అవుతుంది. డీప్ క్లీన్ పెట్టుకోవాలి. సాటర్డే డీప్ క్లీన్ అయితే పెట్టుకుంటాము. అంటే చాలా చెత్త ఉందన్నమాట. ఈరోజు కొంచెం బొమ్మలు కానీ తులిసాను. కొన్ని ర్యాక్స్ అయితే తులాల్సి ఉంది. లోపల మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాల్సి ఉంది. షాప్ పరంగా వర్క్ అయితే ఈరోజు నాకైతే వర్క్ ఏం రాలేదు. కానీ నిన్న కొన్ని ఆర్డర్స్ వచ్చాయి, ఫిష్ ఆర్డర్స్. అందులో కొంచెం అమౌంట్ అయితే వచ్చింది. ఈరోజు సేల్ పెద్దగా ఏం లేదు. నిన్న కొంచెం బాగుంది. ఈరోజు పెద్దగా సేల్ అయితే పెద్దగా ఏమీ లేదనమాట. నిన్న ఫ్రూట్స్ గట్రా తీసుకెళ్ళాను ఇంటికి. ఒక 500 రూపీస్ ఫ్రూట్స్ అయితే తీసుకెళ్ళాను ఇంటికి. అసలుకి బాగోలేదు అండ్ ఎవరికి ఇంట్లో బాగోలేదు కాబట్టి ఫ్రూట్స్ తింటే కొంచెం హెల్త్ మంచిదని ఫ్రూట్స్, క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ కూడా తీసుకెళ్ళడం జరిగింది అనమాట. బ్లాగ్ ఇంతే. ఈరోజు బ్లాగ్ ఏం తీయలేదు. ఫర్దర్గా మంచి బ్లాగ్స్ పెడదాం అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు అనమాట, కుదరట్లేదు. మంచిగా బ్లాగ్స్ తీద్దాం, మంచిగా రోజంతా తీద్దాం అనుకుంటున్నాను కానీ మనం షాప్కి వచ్చేయడం వల్ల పెద్దగా బ్లాగ్స్ అయితే తీయట్లేకపోతున్నాము. తీస్తే మార్నింగే తీయాలి. ఇకపై మార్నింగ్ కొంచెం బ్లాగులు తీయడానికి ప్రయత్నిస్తాము. షాప్ పెట్టాం కాబట్టి షాప్లోనే ఎక్కువసేపు లాక్ అయిపోవాల్సి వస్తుంది. అందుకే షాప్లో పెద్దగా ఎక్కువగా తీసినా సరే మీకు నచ్చదని చెప్పి ఎక్కువగా మేము తీయట్లేదు షాప్లో. లేదంటే షాప్లో కూడా బ్లాగ్స్ అయితే తీసేవాళ్ళం కంపల్సరీ. సో అదనమాట. ఈ బ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.